బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పిమాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మనకు సనాతన ధర్మం అనేది ఇప్పుడు కొత్తగా కనిపెట్టింది, వచ్చింది, సృష్టించింది అయితే ఏమీ కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాము అని అంటే మన సనాతన ధర్మం యొక్క విలువలు తగ్గిపోతున్నాయి కాబట్టి మళ్ళీ పెంచే ప్రాసెస్లో ఎక్కువగా వింటున్నాం అంటారా? ధర్మం ఎప్పుడు కూడా చైతన్యపూర్వకంగానే ఉంటుంది. ధర్మం ఎప్పుడు తగ్గదు. జరగకూడని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని స్వామీజీలు కూడా స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారు. స్వామీజీ, ఇప్పుడు చాలామంది మనం భగవంతుడు అంతటా ఉన్నాడు అనుకున్నప్పుడు దేవాలయాలకి వెళ్ళటానికి కూడా ఇంట్రెస్ట్ లేకుండా చాలామంది క్షేత్రాల విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా సంవత్సరంలో ఒకసారి 2 సార్లు వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకని? ఎక్కడైనా భగవంతుడే కదా, అక్కడికి వెళ్ళాలన్న ఆసక్తి ఎందుకు చూపుతారంటారు? భగవత్ శక్తిని, ప్రాకృతిక అంతర్గతంగా ఉండేటటువంటి ఈశ్వర చైతన్యమును ఒక చేత డిపాజిట్ చేయడానికి, పోగు చేయడానికి, ఒక చేత ఆవాహన చేయడానికి అదొక కేంద్రకమైనప్పటికీ చాలామంది దేవాలయం నిర్మించేటప్పుడు ఏవైతే పాటించారో శాస్త్ర ప్రకారంగా లేదో తెలియదు, కానీ దేవాలయం నిర్మించడం అయితే జరుగుతుంది, కానీ జరగాల్సిన పూజలు క్రమంగా జరగవు. పొద్దున కాసేపు తీసామా, హారతి ఇచ్చామా, వెళ్ళిపోయామా అనే టైప్లో ఉంటుంటాయి. నిజంగా ఇటువంటి గుళ్ళకి వెళ్ళటం వల్ల ఫలితం ఉంటుందంటారా? అక్కడ శక్తులు ఉంటాయంటారా? పూజలు, హోమ ధూమాదులు, ఉత్సవాలు, జాతరలు, తిరణాళ్ళు జరగాలి. కొంతమంది రాజకీయాలు అడ్డం పెట్టుకొని, కులమని, వర్గమని, ప్రాంతమని భేదాలు అడ్డం పెట్టుకొని కూడా చేస్తలేరు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సనాతన ధర్మం, మన ధర్మం చాలా గొప్పది. సనాతన ధర్మం గురించి మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. అసలు ఏంటి సనాతన ధర్మం? మనం ధర్మం గురించి ఏం తెలుసుకోవాలి? అసలు మన ధర్మం గురించి ఏం మిస్ అవుతున్నాం? నేటి తరానికి ఏం అందిస్తున్నాం? మన సనాతన ధర్మం కోసం చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా సాధనలు చేసి, వాళ్ళు ఎంతో కృషి చేసి ఆ గొప్పతనం గురించి మనందరికీ తెలియజేయడం కోసం ఎప్పుడూ నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు, తపన పడుతూనే ఉంటారు. అయితే ఇంత ప్రయత్నం చేస్తూ ఇంతమంది మనకు చెబుతున్నా కూడా ప్రస్తుత సమాజంలో సనాతన ధర్మం గురించి మనం కొన్ని నెగిటివ్గా మాటలు వినటం, దాని గురించి మాట్లాడడానికి వచ్చిన వాళ్ళ గురించి కూడా విమర్శలు చేయటం, రకరకాల మాటలు, విమర్శలు వింటూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో కొత్తగా మనం మన ఆలయాలపైన దాడులు జరగటం కూడా చూస్తున్నాం. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు స్వామీజీతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్వామీజీ, సనాతన ధర్మం, మనకు సనాతన ధర్మం అనేది ఇప్పుడు కొత్తగా కనిపెట్టింది, వచ్చింది, సృష్టించింది అయితే ఏమీ కాదు. కానీ ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా వింటున్నాం ఆ మాటని. మనకు ఎప్పటి నుంచో పురాణాల నుంచి మీలాంటి వారు చెప్తూనే ఉన్నారు. చాలామంది గొప్ప గొప్ప ఋషుల ద్వారా కూడా మనకు అది తరతరాలుగా వస్తూనే ఉంది. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాము అని అంటే మన సనాతన ధర్మం యొక్క విలువలు తగ్గిపోతున్నాయి కాబట్టి మళ్ళీ పెంచే ప్రాసెస్లో ఎక్కువగా వింటున్నాం అంటారా? ఏమంటారు మీరు దాని గురించి? తగ్గలేదు. ధర్మం ఎప్పుడు కూడా చైతన్యపూర్వకంగానే ఉంటుంది. ధర్మం ఎప్పుడు తగ్గదు. పెరగడం అనేది కాదు, కానీ ఈ మధ్యలో సమాజంలో జరుగుతున్న కొన్ని జరగకూడని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని స్వామీజీలు కూడా స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారు. ఇది తప్పయ్యా, మీరు ఇలా ఉండండి, మన ధర్మం ఇంత గొప్పది, దాన్ని కాపాడండి, భావి తరాలకు ఇవ్వండి అని చెప్పడం ద్వారా అన్నిటికన్నా గొప్ప అంశం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం, మీ ప్రశ్నకు తగు సూటిగా సమాధానం, సోషల్ మీడియా చాలా గ్రేట్ ఇప్పుడు. అవునండి. అప్పట్లో ఒక ప్రదేశంలో ప్రవచనాలు ఏర్పాటు చేసి 100 మందికి ధర్మం చెప్పేవాళ్ళం, జ్ఞానం చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఇలా మాట్లాడడం ద్వారా కొన్ని లక్షల మందికి అంశం వెళ్తుంది, సబ్జెక్టు. ఇలా ప్రతి స్వామీజీ ముందుకు వచ్చి ధర్మ ప్రచారం చేయడం వలన అందరికి అది చెవిలో తాండవిస్తుంది. ఇప్పుడు ధర్మం 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 అని. భావి తరాలకు అనుకోండి, ప్రపంచానికి, ప్రకృతికి, అందరికీ కూడా సనాతన ధర్మం చాలా అవసరం. ఇప్పుడు ఇది కార్తీక మాసం. అవునండి. కార్తీక మాసంలో కార్తీక దీపాలు పెట్టే కాన్సెప్ట్ ఉంది. ఇందులో ఎంత సైన్స్ ఉందంటే అసలు వాస్తవంగా అద్భుతం. వాతావరణ ప్రతికూల పరిస్థితిని క్రమబద్ధీకరించడానికి కార్తీక మాస ప్రవేశితంలో దీపాలు పెట్టే కాన్సెప్ట్ ఇచ్చారు మన వాళ్ళు. ప్రపంచ దేశాలంతా కూడా ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుందని, నేచర్ని ఎట్లా కూల్ చేయాలనే పనిలో పడ్డారు వాళ్ళు.
ప్రకృతిక కాలుష్యాన్ని ఎట్లా నియంత్రించాలనే పనిలో పడ్డారు వాళ్ళు. ఉన్న పనులు పక్కకెట్టుకొని ఈ పనిలో పడ్డారు. ఇప్పుడు కొన్ని దేశాల్లో స్టార్ట్ అయింది, 1.5 year అవుతుంది స్టార్ట్ అయ్యి. మన దేశంలో ఆధ్యాత్మికతతో ముడికడుతూనే ప్రకృతిని క్రమబద్ధీకరిస్తూ మానవాళికి లాభాలు ప్రసాదించే కాన్సెప్ట్ మన వాళ్ళు అప్పటి నుంచే పెట్టారు. అన్ని రకాలుగా బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. న్యాచురల్ సీడ్స్ నుంచి తీసిన ఆయిల్ని జ్యోతి వెలిగిస్తే తద్వారా కాంతి, ఆ కాంతి నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి లేజర్ థెరపీ అనేది నేచర్లో ఇన్పుట్ అవుతుంది. ఆ ధూమం నుంచి కూడా ధూమం గాలిలో కలవడం ద్వారా కూడా ప్రకృతి చల్లబడుతుంది. అన్ని జీవరాశులకు ఏ జీవరాశికి ఎంత మోతాదులు అందాలో అంత మోతాదులో ప్రాణవాయువు అందుతుంది. అవి పీల్చుకునే పద్ధతిని అనుసరించి కొన్ని ఆక్సిజన్ పీల్చుకునే ఉంటాయి, కొన్ని కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకునేవి ఉంటాయి. ఏ జీవరాశి చైతన్యాన్ని బట్టి అవి గాలిని పీల్చుకుంటూ ఉంటాయి. అన్నిటికీ అందే పద్ధతిని ఒకే దాని ద్వారా అన్నిటికీ రిజల్ట్ ఇచ్చారు మన వాళ్ళు. అందుకే సనాతన ధర్మం చాలా గొప్పది. దీన్ని ఎందుకు పాడు చేసుకుంటారయ్యా, ఇది నిలబెట్టండి, కన్నతల్లి లాంటిది, దీన్ని కాపాడండి అని ప్రతి ప్రవచనకర్త, స్వామీజీలు, కొంతమంది విద్వత్తు కలిగిన పెద్దలు, సంఘ సంస్కర్తలు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అది చూసిన వాళ్ళందరూ ఈ మధ్యలో ఎందుకబ్బా ఎక్కువ సనాతన ధర్మం అంటే మొదటి నుంచి కూడా ఉండింది. ఇప్పుడు మీలాంటి వాళ్ళ యొక్క పుణ్యం అని చెప్పొచ్చు. ఇప్పుడు అయితే స్వామీజీ, ఇప్పుడు ఒక విషయానికి వస్తే చాలామంది మన హిందూ ధర్మం గురించి, ఆలయాల గురించి, భగవంతుడి గురించి చాలా హేళన చేసి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆ మాట్లాడే ప్రాసెస్ అనేది ఇప్పుడు మనకు ఆలయాలపైన దాడులు ఏవైతే జరుగుతున్నాయో ఇది వాళ్ళకి ఇంకా కొంచెం అంటే వాళ్ళ సైడ్ ఫేవర్ చేసినట్టుగా అయిపోయిందేమో అనిపిస్తుంది. ఎలా అంటే చాలామంది అంటున్నారు, ఇప్పుడు ఆలయాల్లో నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే ఆయన ఆలయం పైన దాడి జరుగుతుంటే ఆయనే కాపాడుకోలేని వాడు ఈ ప్రజలందరినీ ఏం రక్షిస్తాడు, వీళ్ళంతా గుడ్డిగా నమ్ముతున్నారు భగవంతుడు అని చెప్పి మూర్ఖంగా మాట్లాడుతున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? భగవంతుడు దేవాలయంలో ఉండి దేవాలయాన్ని కాపాడుకోలేనంత అసమర్థుడు కాడు, అంత చేతగాని వాడు కాడు. మనం దేవుడు అన్నప్పుడు ఆ దేవుడు అనే కాన్సెప్టే చాలా పెద్దది. ఆ అర్థం కూడా చాలా మందికి తెలియదు వాస్తవంగా. భగవత్ తత్వం ఏంటి, భగవత్ యొక్క శక్తి ఏంటి అనేది కూడా చాలా మంది దాన్ని ఫీల్ అవ్వలేకపోతారు. భావన మాత్రమే అందరూ తృప్తి పడుతుంటారు, ఆనందపడుతుంటారే తప్ప ఆ రుచి చాలా మందికి తెలియదు. భగవంతుడు దాడి చేసేటప్పుడు కాపాడుకోలేనంత మూర్ఖుడు కాదు, చేతగాని వాడు కాదు. కానీ దేవాలయ వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనది. దేవాలయం అనే కాన్సెప్ట్ మన కొరకు ఇచ్చాడు దేవుడు. భగవంతుడు సర్వాంతర్యామి, ఈశ్వరుడు ఎప్పుడైనాను నిర్గుణుడు, నిరాకారుడు, సగుణ రూపంలోకి మనం తెచ్చాము. అంటే మనం ఒక ఆధారంగా ఒక దేవాలయ వ్యవస్థ, అందులో గర్భగుడిలో గర్భగృహం నందు భగవత్ ప్రతిష్ట, ఆ ప్రతిష్టలో కొన్ని టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడడం అనేది కూడా మనం నిర్మించుకున్నది. అదొక భావనాత్రయం కోసం నిర్మింపబడినటువంటి వ్యవస్థ. మనము నిర్మించాము కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఉదాహరణకి అందరికి అర్థం అవ్వాలంటే మన శరీరంలో ఇన్ని అవయవాలు ఉన్నాయి. ఉదాహరణకి చేతి ఉంది, మన శరీరంలో ఉన్నదే కదా చేతి కూడా ఒకటి పార్టే కదా. ఈ చేతు సడన్గా పడిపోతుంది, మన శరీరంలో ఉంది, మన చెయ్యి పడిపోతుంది కానీ ఎత్తలేము. మన చెయ్యే కదా, ఎందుకు ఎత్తలేము మనం? దానికి ఆ శక్తి అనేది లేదు, కోల్పోతుంది. ఈ పార్ట్, ఈ అవయవం మొత్తం శక్తిని కోల్పోవడం వల్ల, చైతన్యం కోల్పోవడం ద్వారా ఇది పని చేయకుండా పడిపోతుంది. మిగతా అవయవాలు పనిచేస్తాయి. భగవంతుడు సర్వంతర్యామినిగా ఉన్నప్పటికీ ఈ హక్కును మనకు వదిలేస్తాడు, కాపాడుకోరా నీకు అవసరమైతే అని. నీ యొక్క శక్తిని, నీ సృజనాత్మకమైన ధర్మాన్ని నేను చూడాలంటే నువ్వు కాపాడు. ఆ బాధ్యత మనది, దేవుడిది కాదు. కానీ మనం కాపాడలేకపోతున్నామని చెప్పాలి ఒక రకంగా. కాపాడలేకపోలేనటువంటి దుస్థితి మనకు రావడానికి గల కారణం ఏంటంటే మన వాళ్ళందరూ ధర్మాన్ని మడతపెట్టి పక్కన పెట్టేశారు. ఎందుకంటారు? ఆలయ వ్యవస్థ అనేది ఒక అద్భుతమైన రూపకల్పన. వాస్తవంగా ఇంతటి డిజైనబుల్, ఇంతటి విజనరిటీ అనేది వేరే రిలీజియన్స్లో లేదు, మన దాంట్లో ఉంది. కారణం ఏంటంటే మన ఋషులు అంతా కూడా దీన్ని ఎకనామికల్ సర్క్యులేషన్ కింద తీసుకొచ్చారు. ఒక దేవాలయ వ్యవస్థలో ఆల్ క్యాస్టిజం అంటే అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు లాభం పొందడానికి ఒక ఫ్యాక్టరిజం అది. చాలా డెప్త్గా మన వాళ్ళు గుజుగూర్చారు వాటిని. చూడమది రోజు దేవాలయంలో పురోహితులకు జీతభత్యాలు వస్తుంటాయి. దేవాలయంకి వచ్చేవాళ్ళు దీపం వెలిగిస్తే అందులో ఆయిల్, ఆ పత్తి, పసుపు, కుంకుమ అవి తయారు చేసే ఫ్యాక్టరీలో ఎంతోమంది పనిచేస్తుంటారు. వాటిని అమ్మే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. వీటి వల్ల నేచర్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఇంకా ఈ పూజల ద్వారా నేచర్ సస్యశ్యామలంగా క్రమబద్ధీకరించబడుతుంది. దేవత యొక్క చైతన్య శక్తి ఉద్వత్తుకి వెళ్ళిన తర్వాత మానవాళి అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటారు.
వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ దార్శనికత కూడా పాజిటివిటీ వైపు వెళ్తూ ఉంటుంది. అక్కడ దేవాలయంలో చేసే పూజా విధానం తాలూకు వివరాలు, అట్లా ప్రతిదీ కూడా లాభమే ఉంటుంది. మన సనాతన ధర్మంలో దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, దేవాలయ పరిరక్షణ, సంఘ సంస్కర్తలతో కూడుకున్నటువంటి నిర్ణయం, మన నిర్ణయం, అందరి నిర్ణయం. ఇది దేవుడికి వదిలివేయకూడదు. వదిలివేయడం కూడా మూర్ఖత్వం. ఎందుకో నాకు చాలా చిన్నగా అనిపిస్తుంది, దేవుడు కాపాడుకోలేదా, దేవుడు కాపాడుకోలేడా అంటే. అనంత శక్తిని ఈ తుచ్చమైన దాడితో పోల్చకూడదు అనుకుంటాను నేను. నిజమే అండి. ఆ అవసరం వస్తే ఆయన వస్తాడు, వాడిని ఏం చేయాలో అది చేస్తాడు, అది జరుగుతుంది. అట్లా అనుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. గాన్గాపూర్కు దగ్గరలో ఒక అమ్మవారి దేవాలయం ఉంది, ఒక చిన్న పల్లెటూరులో. అక్కడ ఉండే వాళ్ళంతా మహారాష్ట్రియన్స్ కదా, మరాఠీ వాళ్ళు. అయితే పరస్పరమైనటువంటి గొడవలు జరిగి మా పొలం గుండా దేవాలయంకి వెళ్తున్నారని చెప్పి ఆ దేవాలయమే కూల్చివేస్తే అక్కడ ఎవరు వెళ్ళరు కదా అని చెప్పేసి ఆ పక్క పొలం ఆయన వెళ్ళి ఆ గుడిని కూల్చడానికి వెళ్ళాడు. గుణపం వేయగానే ఆయనకు ఒక కరెంట్ షాట్ తగిలేసి ఆయనకు ఫిట్స్ వచ్చినలాకై పడిపోయాడు. నోట్లో నుంచి నురుగు వచ్చి పడిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్లే లోపు ఆయన చనిపోయాడు. అక్కడ షాక్ సర్క్యూట్ ఏమైనా జరిగిందేమో అని చెప్పేసి టెస్టులు చేశారు, కానీ అక్కడ కరెంటే లేదు. అడవి, చేళ్ల పొలాల మధ్యలో ఉండే ఒక అడవి. మరి ఎలా జరిగిందయ్యా అనేది ఇంతవరకు ఎవరు అర్థం కాలేదు. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది స్వామిజీ, అక్కడ భగవత్ శక్తి. అప్పటి నుంచి ఆ దేవాలయానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగింది, పూజల సంఖ్య పెరిగింది, అక్కడ జాతరలే జరగడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఇలా చాలా జరుగుతున్నాయి. మనం ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే, ఆలయ వ్యవస్థను సద్ధర్మానుసారంగా నిర్మిస్తున్నారా అంటే ఆచారం ప్రకారం భగవంతుడు ప్రాణహితముతో, ప్రాణ చైతన్య శక్తితో అక్కడ ప్రతిష్ఠించబడుతున్నాడా? ఇట్స్ పాయింట్. ఎన్ని మంత్రోక్త సంయుక్తంగా దేవుని కూర్చోబెట్టాలి, ఏ పద్ధతితో కూర్చోబెట్టాలని ఆగమాది పద్ధతులతో పూజలు చేసి ప్రతిష్ఠిస్తున్నారా? ఏదో వాళ్ళకు తోచిన పంచోపచార షోడశోపచార పూజలు చేసి ప్రతిష్ఠిస్తున్నారు అన్నది కూడా పాయింటే. రూపమాత్రకంగా దేవాలయము దేవుడు, కానీ అసలైన పద్ధతితో కనుక దైవ స్థాపన జరిగితే మనం టచ్ చేయడానికి కూడా భయపడాల్సిన అవసరం వస్తుంది. అంటే మనం స్థాపించేటప్పుడు చేసే ఆ సాంప్రదాయాలు పద్ధతుల ప్రకారమే అక్కడ శక్తి కొలువై ఉంటుంది 100%. మళ్ళీ స్వయంభూ దేవాలయాలకు అది అవసరం లేదు. వాళ్ళకుగా వాళ్ళు ఉద్భవించి ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ పవర్ ఉంటుంది. అయితే స్వామీజీ, ఇప్పుడు చాలామంది మనం భగవంతుడు అంతటా ఉన్నాడు అనుకున్నప్పుడు దేవాలయాలకి వెళ్ళటానికి కూడా ఇంట్రెస్ట్ లేకుండా చాలామంది క్షేత్రాల విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా సంవత్సరంలో ఒకసారి 2 సార్లు వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకని? ఎక్కడైనా భగవంతుడే కదా, అక్కడికి వెళ్ళాలన్న ఆసక్తి ఎందుకు చూపుతారంటారు? మనకు సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ కావాలంటే యూనివర్సిటీకి వెళ్తాం, కాలేజ్కి వెళ్తాం. పోనీ ఇంట్లో చదువుకున్న చదువే, కాకపోతే అదొక అద్భుతమైన ప్రదేశం విద్యను ఆర్జించడానికి. అలాగే భగవత్ శక్తిని, ప్రాకృతిక అంతర్గతంగా ఉండేటటువంటి ఈశ్వర చైతన్యమును ఒక చేత డిపాజిట్ చేయడానికి, పోగు చేయడానికి, ఒక చేత ఆవాహన చేయడానికి అదొక కేంద్రకమైనప్పటికీ అక్కడి నుండి లోక కళ్యాణయుక్తమైన చైతన్య శక్తిని ప్రసరింపజేయడానికి అది అనువైన ప్రదేశం. ఇంకొక పద్ధతులు చెప్పాలంటే, మన ఇళ్ళలో కూర్చొని జపతపాదులు చేసుకోవచ్చు, ఇంట్లో పూజా గదిలో కూడా పూజలు చేసుకోవచ్చు. ఇది పుణ్యమే, పురుషార్థమే. ఇంతకన్నా మించిన శక్తి మనకి ఏదైనా అవసరం అనుకుంటే దేవాలయానికి వెళ్ళాలి. సమ్ ఎనర్జీ లెవెల్స్ అవి. దేవాలయంలో స్వచ్ఛత ఉంటుంది, పరిపూర్ణత ఉంటుంది, పవిత్రత ఉంటుంది, నిత్య శుద్ధ సంభానం ఉంటుంది. అక్కడ నిత్య శుద్ధ సంభానం అంటే భగవంతునికి అంత శాస్త్రోక్తిగా పూజలు జరుగుతూ ఉంటాయి అక్కడ. ఉదాహరణకు చెప్పాలంటే అక్కడ మరణ సంకేతాలు ఉండవు, సావు సమృత అనేది అక్కడ ఉండదు, డెలివరీస్ అక్కడ జరగవు, శౌచం అనేది అక్కడ ఉండదు. అది స్థాపించినప్పటి నుండి భూమి అంతమయ్యే వరకు అక్కడ పవిత్రతనే ఉంటుంది. కాబట్టి దేవాలయ దర్శనం ఆత్మ దర్శనంతో సమానం. ఇప్పుడు లైవ్లో మనం సోల్ని బయటికి తీసి మాట్లాడలేము కదా, ఆత్మతో సంభాషించలేము కదా. దేవాలయ దర్శనం ఆత్మ సంభాషణ సంయుక్తం. భగవంతుడికి మనకు మధ్యలోన లైవ్లో మనం దేవునితో మాట్లాడినట్టుగా అక్కడ మనకు సిగ్నల్ ఉంటుంది. ఇంట్లో మనకు అది దొరకదు, ఎంత ప్రయత్నించినా దొరకదు. తప్పకుండా దేవాలయ దర్శనం చేస్తే మనకు ఒకసారి పరీక్ష చేసుకున్నట్టు లెక్క. ఆత్మ విమర్శ అనుకోండి, ఆత్మ పరీక్ష అనుకోండి, కానీ తప్పకుండా దేవాలయ దర్శనం చేయాలి.
అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా చాలామంది దేవాలయం నిర్మించేటప్పుడు ఏవైతే పాటించారో శాస్త్ర ప్రకారంగా లేదో తెలియదు కానీ దేవాలయం నిర్మించడం అయితే జరుగుతుంది కానీ జరగాల్సిన పూజలు క్రమంగా జరగవు. ఒక రకంగా చెప్పాలంటే మనకు పడవబడిపోయిన ఇల్లు అంటారు కదండి, ఆ రకంగా అయిపోతాయి. ఏదో పొద్దున కాసేపు తీసామా, హారతి ఇచ్చామా, వెళ్ళిపోయామా అనే టైప్లో ఉంటుంటాయి. నిజంగా ఇటువంటి గుళ్ళకి వెళ్ళటం వల్ల ఫలితం ఉంటుందంటారా? అక్కడ శక్తులు ఉంటాయంటారా? వాళ్ళ యొక్క నమ్మకాలకు విశ్వాసాలకు అనుగుణంగా నియమించుకున్న కేంద్రకాలవి. ఆలయ మర్యాదకు ఎన్నో ధర్మాలు ఉన్నాయి, దేవాలయ ప్రతిష్ట వెనుకాల ఎన్నో మూలాలు ఉన్నాయి. వాటన్నిటికి అనుగుణంగానే అక్కడ ఉపచారములు, పూజలు, హోమ ధూమాదులు, ఉత్సవాలు, జాతరలు, తిరణాళ్ళు జరగాలి. కొంతమంది రాజకీయాలు అడ్డం పెట్టుకొని, కులమని, వర్గమని, ప్రాంతమని భేదాలు అడ్డం పెట్టుకొని కూడా చేస్తలేరు. కాకపోతే అటువంటి ప్రదేశంలో భగవంతుడు ఉంటాడు. కాకపోతే మన అనుగుణమునకు, మన భావానికి తగ్గట్టుగా వాళ్ళు స్పందించలేకపోవచ్చు. కారణం ఎప్పటికప్పుడు అక్కడ తగిన ఉపచారములు జరగటం లేదు కాబట్టి. అందుకే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో నియమావళిని క్షణకాలమంతయు కూడా వాళ్ళు విస్మరించకుండా ఉపచారములు చేస్తూ ఉంటారు. నియమం క్షణం కూడా వాళ్ళు తప్పనివ్వరు. భగవంతునికి నివేదన, ఉత్సవాలు సమయం ప్రకారం చాలా అద్భుతంగా చేస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, ప్రసిద్ధ దేవాలయం, శ్రీశైలం ఉంది. అక్కడ ఏమైనా జరగనివ్వండి, భగవత్ కైంకర్యమునకు మాత్రం వాళ్ళు అపవిత్రం కానివ్వరు. శాస్త్రోక్తిగా ఆగమాది పద్ధతులను అనుసరించి చేస్తారు. అక్కడ మనకు కావాలనుకున్నటువంటి పవర్, నువ్వేమైనా చేయాలనుకుంటే అక్కడ మీకు ఎనర్జీ కనిపిస్తుంది. ఎంతోమంది రీసెర్చ్ చేశారు ఆ కాలంలో. స్టెథోస్కోప్ చెవిలో పెట్టుకొని ఆ శివలింగం మీద స్టెథోస్కోప్ పెట్టి చూశారు. హార్ట్ బీట్ లెవెల్స్ లాగానే వాళ్ళకు ధ్వని వినిపించింది శ్రీశైలంలో. ఇక్కడ మనకు మంత్రాలయ క్షేత్రం ఉంటుంది, రాఘవేంద్ర స్వామి బృందావనం. ఆ బృందావనంని కూడా టెస్ట్ చేశారు. బ్రహ్మంగారి యొక్క సమాధిని కూడా టెస్ట్ చేశారు. కంచి కామాక్షి దేవత, పరదేవత అమ్మవారి పాదాల దగ్గర రీసెర్చ్ చేశారు. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అంటే సజీవ సాక్ష్యమైనటువంటి ధర్మాలు మనకు ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళు ఎందుకు ఇట్లా తయారవుతున్నారని ఒక్కొక్కసారి మాకే సందేహం వస్తుంది. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి మన దాంట్లో. అవునండి. ఎందుకంటారు భగవంతుడు మరిపిస్తున్నాడు అంటారా ఇవన్నీ? మరి ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇప్పుడు ఒక శక్తి ఏదన్నా జరిగిందని తెలియగానే అమ్మో భగవంతుడు ఉన్నాడు అని చెప్పి కొన్ని రోజులంతా హడావిడి చేస్తుంటారు. తర్వాత అన్నీ మర్చిపోయి నార్మల్గా ఏమీ లేదు, అంత ఒక మూఢనమ్మకం అని మళ్ళీ వాళ్ళే పక్కన పెట్టేస్తుంటారు. ఎందుకంటారు? పటిష్టమైన ధర్మాన్ని వాళ్ళు అవలంబింపలేదు కాబట్టి తాత్కాలికమైన సుఖాల వెంట పరిగెడుతున్నారు. అంటే స్వల్పకాలికమైన అనుభవాలు ఇచ్చేటటువంటి కేంద్రకాలకు వాళ్ళు వెళ్తున్నారు, చిన్న చిన్నటివి. అలా కాకుండా మనకు సనాతన ధర్మంలో చెప్పినటువంటి విలువలకు మనం ఎప్పుడు నిలబడగలిగితే, జ్ఞానాన్ని ఎప్పుడు ఎలా వాడుకోవాలో ఆ ధర్మమే మనకు బాట చూపుతూ ఉంటుంది. సాంప్రదాయకమైన ఆచారాలు కొన్ని ఉంటాయి, దేవాలయానికి సంబంధించిన ఆచారాలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ పాటిస్తూ ఉంటే ఎప్పటికెప్పుడు మన జ్ఞానానికి అవి స్పృహణ తెప్పిస్తూ ఉంటాయి, సిగ్నల్ ఇస్తూ ఉంటాయి. మనకు ధర్మం కాస్త తప్పేటటువంటి సందర్భం వచ్చినప్పటికీ వెనకనే మనకు ధర్మం యొక్క బాధ్యతలు గుర్తుకు తెస్తూ ఉంటాయి. ఇందుకు మెయిన్ ప్రధానమైన కారణం ఏంటంటే మన పెద్దలు మనకిచ్చిన ఆచార మర్యాదలను మనం ఆచరించడం లేదు. అయితే ఇప్పుడు మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే దాని గురించి ముందుగా మనం తెలుసుకోవాలి, దాన్ని ఆచరిస్తూ ఉండాలి. ఇవన్నీ ఆచరించాలి అని అంటే మనం సాంసారిక జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యపడతాయి అంటారా? అసలు ప్రతిదీ కూడా సంసారికుల కోసమే పెట్టారు. సనాతన ధర్మంలో సన్యాసుల కోసం తక్కువ ఉన్నాయి. 1% మాలాంటి సర్వసంగ పరిత్యాగులకుంటే ఆ 1% కూడా మా అనుష్ఠాన విధికి, ఉపాసన మార్గమునకు, మంత్ర మార్గానికి, తంత్ర మార్గానికి, యంత్ర మార్గానికి, వేదాంత సంవాదానికి సంబంధించినవైతే మిగిలినవంతంతా కూడా రాజయోగ ధర్మంలో సంసారికుల కోసం ప్రవేశపెట్టినవే. ప్రతిదీ కూడా ఆలయం అంటేనే నిత్య సౌమంగళ్య వర్ధిని, అనగా సంసారికం. ఆలయంలో రాజోపచార పూజలు జరుగుతాయి. అవి గృహస్థులకు సంబంధించింది, సన్యాసులకు సంబంధించింది కాదు. సన్యాసులకు సంబంధించినటువంటి మార్మికతను, ఆ శోధనను వాళ్ళు రహస్యంగా ఉంచుకున్నారు, గ్రాంధికంగా చేయలేకపోయారు. ఒక సన్యాసి సన్యసించాలంటే సన్యాసోపనిషత్తు ప్రకారంగా సన్యసించాలి. మిగిలిన ఉపనిషత్తులన్నీ కూడా మానవాళి కోసమే. మానవాళి అంటే అంతయు సమూహం, సంఘ సమాజం కోసమే. అందులో అందరూ పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలుగానే వాళ్ళే ఉన్నారు. అంత ధర్మమంతా వాళ్ళ కోసమే వడగట్టి ఇచ్చారు ఋషులందరూ.
అంటే మనకు మన ధర్మాన్ని ఆచరిస్తూనే మనకు కొన్ని నియమాలు పెట్టి నియమాల ప్రకారంగా ఇవి ఆచరించవచ్చు అని చెప్పి అన్ని రకాల విధానాలు కూడా మనకు తెలియజేశారు. కానీ తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కొన్ని రకాల అమ్మో ఇన్ని నియమాలు పాటించాలా, ఇంత కఠినంగా ఉండాలా ఆధ్యాత్మికత అనగానే అని చెప్పి చాలా మంది దూరంగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు వీటి వల్లే. ఉండాలి. ఇప్పుడు చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొన్న హైదరాబాద్లో వీసా కన్సల్టెన్సీ వాళ్ళు నాకు అమెరికా వెళ్ళడానికి ఇంటర్వ్యూ కోసం పిలిచారు. లోపలికి వెళ్ళగానే వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు చూస్తారు కదా, ఫైల్స్, పాస్పోర్ట్ అంతా చూసారు. ఆ చెకింగ్ ఉంటుంది అక్కడ. ఆ మెటల్ డిటెక్టివ్ పట్టుకొని చూస్తే ఇవి తీయమన్నారు, ఈ బేడీలు తీయమన్నారు, కాళ్ళకున్న బేడీలు తీయమన్నారు, మాలలు తీయమన్నారు, ట్రేలో పెట్టి స్కానర్లో వేయమన్నారు. నేను అన్నాను, సాంప్రదాయకంగా ఉంచుకున్నామండి, వీటిని తీయకూడదు అన్నాను. ఇదర్ ఓ సబ్ నై చల్తా, నికాల్కే రఖో వహా పర్. తీయాల్సి వచ్చింది. మరి అంటే వాళ్ళ ఫార్మాలిటీస్, వాళ్ళ నియమాలు వాళ్ళకు ఉంటాయి. మనం పాటించాలి, తప్పదు. అన్ని తీసి అందులో పెట్టి అక్కడ స్కాన్ అయిన తర్వాత ముందుకు వెళ్ళినాక మళ్ళీ ఇస్తే అన్ని తొడుక్కొని వెళ్ళాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను, వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను. అక్కడ వాళ్ళ నియమాలు వాళ్ళకి ఎట్లున్నాయో, జీవధర్మ సిద్ధాంతం మీద మన ఋషులు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి రీసెర్చ్లు చేశారు. ఒక వ్యక్తి ఒక సమస్య చేత పీడితుడు అవుతున్నాడంటే ఎందుకు పీడితుడు అవుతున్నాడు ఈయన, ఎందుకు వ్యాధిగ్రస్తుడు అవుతున్నాడు, ఎందుకు సంసారికంగా ఈ మెంటల్ స్ట్రెస్కు గురి అవుతున్నాడని చాలా లోతుగా ఆలోచన చేసి వాటికి అనుగుణమైనటువంటి సాంప్రదాయకమైన ఆచారాలను నిలబెట్టారు. దీన్ని పాటించండి, ఇది రాదు, దీన్ని పాటించండి, ఇది రాదు. మీరు స్వస్థత పొందుతే కాక మీ నుంచి వచ్చే సంతానం స్వస్థత పొందుతుంది, భావితరాలు చల్లగా ఉంటారు అని ఒక ఆచారాన్ని ప్రవేశపెట్టారు మన వాళ్ళు. మన మంచి కోసమే. వాళ్ళు తెలివి లేని వాళ్ళు కాదు, పని పాట లేని వాళ్ళు కూడా కాదు. మళ్ళీ సమాజ హితం కొరకు, సమాజ శ్రేష్టత్వం కొరకే వీటన్నిటిని దర్శించి తీసిచ్చి మనకిచ్చారు. ఇప్పుడు మనకు అవి కన్ఫ్యూజన్ అయిపోయినాయి. అవునండి. మనకు అంటే ఇప్పుడు రకరకాల స్వామీజీలు వస్తున్నారు. ఎవరు నిజము ఎవరు అబద్ధము తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఒకరెవరైనా వచ్చి ఏదైనా చెప్పారు, అరే బాగుంది, నిజంగా నమ్మేటట్టుగా ఉంది, నిజం చెప్తున్నారని నమ్మి ఆచరిద్దాం అనుకునే లోపు ఇంకెవరో వచ్చి ఇంకో రకంగా చెప్తారు. అసలు ఇదంతా ఎందుకు, వదిలేసి మనకు తోచినట్టు మనం ఉందామనే పోకడ ఎక్కువైపోయింది స్వామీజీ. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది సత్యం, అక్షర సత్యం. దీంతో మేము ఏకీభవిస్తున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించవలసింది ప్రేక్షకులు ఏంటి అంటే, వారిలో సాంప్రదాయికత ఉండాలి. సాంప్రదాయ అనుసంధానంగా వాళ్ళ డ్రెస్ కోడ్ ఉందా లేదా, ఫస్ట్ పాయింట్. సాంప్రదాయ అనుసంధానంగా తిలకధారణ ఉన్నదా లేదా, సాంప్రదాయక అనుసంధానంగా వాళ్ళు మాలాధారణ, మెల్లో మాలలు, బొట్టు, కట్టు, వాళ్ళ మాట తీరు, వాళ్ళు కొలిచే దేవత, ఆ దేవతలు ఉగ్రదేవతల, శాంతమూర్తుల, క్షుద్రదేవతల, కొత్త కొత్త దేవతలను ఎవరైనా తెచ్చిపెట్టారా, ఇవన్నీ చూసి శాస్త్రీయంగా, ఆధ్యాత్మిక శాస్త్రీయంగా అక్కడ మా వాళ్ళు చెప్పే దేవతలు అక్కడ ఉంటే మీరు వాళ్ళని ఫాలోఅప్ చేయొచ్చు. వాళ్ళ యొక్క వేషధారణ అనుకోండి, కట్టుబొట్టు, ఆచార మర్యాదలు అనుకోండి, శాస్త్రంలో లిఖించినవై ఆ ముందు తరాల్లో ఎవరైనా గురువులు చెప్పి ఉన్నవైతే మీరు వాళ్ళని విశ్వసించవచ్చు. విభిన్నమైనటువంటి భావాలతో కొత్త కొత్తగా కొన్ని ఏర్పాటు చేసే వాళ్ళు వస్తుంటారు కదా, దయచేసి వాళ్ళని నమ్మొద్దు, వాళ్ళని నమ్మొద్దు. మీరు పుణ్యము పొందరు, పురుషార్థము పొందరు, టైం వేస్ట్ అవుతుంది తప్పిస్తే ఆధ్యాత్మికంగా మీరు ఏ రిజల్ట్ సాధించలేదు, సాధించరు. ఇవి ప్రధానమైనటువంటి గుర్తులు. నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తుంటాను. స్పిరిచువల్గా మీరు గ్రోత్ అవ్వాలి, డెవలప్ అవ్వాలనుకుంటే మన ఋషులు ఇచ్చినటువంటి పరంపరను మీరు ఫాలోఅప్ చేయండి. ఇప్పటి వరకు స్వామీజీలు, యోగులు ఇలాంటి వాళ్ళే అబద్ధంగా మన ముందుకు వస్తున్నారు అనుకునే స్థితి నుంచి అఘోరీలు కూడా వీళ్ళు నిజమా కాదా అనే స్థితికి కూడా వచ్చేసామండి. ఇప్పుడు గత కొద్ది రోజులుగా, కొన్ని నెలలుగా ఒక లేడీ అఘోరీ మనందరి ముందు కూడా అఘోరీని అని చెప్పి తిరగటం అయితే చూసాం. ఇప్పటి వరకు జనాలందరిలో అఘోరీ అనంటే వాళ్ళు ఎక్కువగా జనాల మధ్యలోకి రారు. ఏదైనా అవసరం కొద్ది కుంభమేళాలు అలాంటి వాటికి సంబంధించిన వాటికి మాత్రమే వస్తారు. వాళ్ళు మళ్ళీ ఎలా వచ్చారు, ఎలా వెళ్ళారో కూడా తెలియదు, అదృశ్యమైపోతారు, మనకు కనిపించరు. ఇలా వింటుంటాం. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. కానీ తను వచ్చిన తర్వాత అన్ని మీడియా ఛానళ్ళకి వీడియోస్ ఇవ్వటము, మరి తను ఇష్టంగా ఇచ్చిందా, మీడియా బలవంతం చేస్తే ఇచ్చిందా, ఇదంతా భగవంతుడికే తెలియాలి. కానీ రకరకాలుగా హడావిడి అయితే జరిగిపోయిందండి. నిజంగా మీ ఉద్దేశం ప్రకారంగా ఒక అఘోరీ అంటే ఎలా ఉండాలి, తను నిజంగా కరెక్టే అంటారా? వారి అభిమతం ప్రకారంగా వారు కరెక్ట్ అనుకోవచ్చు. ఎవరి యొక్క సాంప్రదాయ స్వేచ్ఛను, ఎవరి అభిమతాన్ని కాదనే హక్కు ఎవరికి లేదు. ప్రతి ఒక్కరి క్రియా స్వేచ్ఛ ఉన్నది, భావ స్వేచ్ఛ ఉన్నది, వ్యవహార స్వేచ్ఛ ఉన్నది. రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. ఎవరికి ఇష్టమైన పద్ధతులు వాళ్ళు ఉండవచ్చును.
ఉన్నప్పటికీ కూడా సమాజంలో అల్లర్లు సృష్టించినదై ఉండకూడదు. ఇది వాస్తవం. నీకును ఇబ్బంది కలగకూడదు, నీ పొరుగు వారికి ఇబ్బంది కలగకూడదు. అవును. అట్టి అలవాటు అట్టి సాంప్రదాయం నీకు నచ్చిందని పొరుగు వారికి ఇబ్బంది కలిగించేది మనకు అవసరం లేదని కూడా రాజ్యాంగం చెప్పింది మనకు. సమ్ ఆర్టికల్స్ ఉన్నాయి. అవును. ఆమె చేస్తున్నది ప్రస్తుతం సమాజంలో అన్ని అల్లరులే. అవును. అది సనాతన ధర్మానికే విఘాతం. మాలాంటి సాధువులను రేపు భావి తరాల వాళ్ళు ప్రశ్నించేటటువంటి సందర్భం. కరెక్ట్ అండి. అఘోర సాంప్రదాయానికి కొన్ని చిన్న టిప్స్ ఉంటాయి, నేను చెప్తాను. ఒక యువకుడు కానీ ఒక యువతి కానీ అఘోరిగా వాళ్ళు దీక్ష తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు శివైక్యం చెందే వరకు ఈ గోర్లు కత్తిరించకూడదు, వెంట్రుకలు కత్తిరించకూడదు, శరీరంలో ఎక్కడ కూడా నో సేవింగ్. శివైక్యం అంటే వాళ్ళ సాధన కంప్లీట్ అయ్యే వరకు, మరణాంతరం వరకు, ఓ శివుడిలో ఐక్యమయ్యే వరకు. వాళ్ళు ఎక్కువ రుద్రాంశ సంభూతులుగా విరాజిల్లుతూ ఉంటారు కాబట్టి ఆ కాలరుద్రుల్లో వాళ్ళు కలిసిపోయేంత వరకు గోర్లు తీయరు, గోర్లు కట్ చేయకూడదు, షేవింగ్ లాంటివి చేసుకోకూడదు, జటాజూటం వదిలిపెట్టాలి, అసలు స్నానం చేయకూడదు, మేలు నీళ్లతో శరీరాన్ని తడపరు ఒక్క కుంభమేళ సమయమునందు తప్ప. స్నానాదులు వాళ్ళకు లేవు. వాళ్ళు కేవలం భస్మ స్నానమే చేయాలి, అది కూడా అర్ధరాత్రి 12 నుంచి 1 మధ్యలోనే. అర్ధరాత్రి 12 నుంచి 1 మధ్యలో భస్మ స్నానం చేయాలి. సూర్యోదయ సమయం నందు భస్మం పులుముకోకూడదు వాళ్ళు, అది కూడా శవభస్మము మాత్రమే. సంసారికుల కళ్ళలో పడకుండా శవభస్మాన్ని తీసుకోవాలి, దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా పాపిష్టి కళ్ళతో 10 మంది చూస్తున్నాగా శవభస్మం తాకరు వాళ్ళు. పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఈ నియమాలు లేవు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు ఎక్కడైనా శవభస్మాన్ని తీసుకోవాల్సి వస్తే ఎవరు చూడనప్పుడు ఏకాంతంగా వెళ్ళి దొంగల్లాగా తీసుకోవాలి భస్మం. దానికి పట్టు ఎక్కువ ఉంటుంది, పవర్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ అలా చూసేలా తీసుకుంటే దానికి పతి పోతుంది, దాని పవర్, దాని విలువలు కోల్పోతుంది. ఇవి వాటి యొక్క మర్యాదలు. ఇంకొకటి, మహిళలు అఘోరిగా మారాలనుకుంటే ప్రథమమైనటువంటి నియమం, వాళ్లకు పీరియడ్స్ రాకుండా ఉంటేనే వాళ్ళు అఘోరిగా పట్టాభిషిక్తులు అవుతారు. మాసిక ధర్మం ఉన్న తర్వాత అఘోరిగా వాళ్ళని స్వీకరించరు, వాళ్ళకి ఆ దీక్షను ఇవ్వరు. ఇది ఋతుచక్ర ధర్మాన్ని కాలచక్ర ధర్మానికి విఘాతం కలిగించేది, విరోధ భావంతో సూచించేది కాబట్టి మహిళలకు అఘోరి దీక్ష ఇవ్వరు. ఇంకొకటి, ప్రస్తుతం సమాజంలో ఆమె చేస్తున్నటువంటి క్రియాకలాపాలు అనుకోండి, చేష్టలు అనుకోండి, ఇవి కొంతవరకు మాకు ఎందుకో ఇబ్బంది కలిగించేవిగా పరిణమిల్లుతున్నాయి సమాజంలో. మాలాంటి స్వామీజీలకు అందరికీ, మీలాంటి వాళ్ళందరూ మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏమయ్యా, ఇదేనా మీ హిందూయిజం? ఇదేనా మీ సనాతన ధర్మం? చూడండి, ఇంతటి అల్లరి చేష్టలతో కూడి ఉన్నదా మీ ధర్మం అంటున్నారు. అందుకే సమాజంలో చట్టం ఎలా ఉందో సర్వమానవాళికి అందరికి కూడా ఏదన్నా ఒకటి అసాంఘిక కార్యకలాపం గనక సమాజంలో ఎవరన్నా చేస్తే వెంటనే పోలీసులు వచ్చి యాక్షన్ తీసుకుంటారు. ఎవడన్నా తాగి అల్లరి చేసినా, ఎవరినన్నా కొట్టినా, ఏదన్నా జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి దాన్ని క్రమబద్ధీకరిస్తారు. ఆధ్యాత్మికతకు ఫ్రీడమ్ ఎక్కువ ఉంది సమాజంలో, స్వతంత్రత ఉన్నది వాళ్ళకి. పోనీ స్వతంత్రం అందరికీ ఉందంటే మాలాంటి వాళ్ళకి లేదు. మళ్ళా మేము ఎక్కడైనా ఒక స్టేజ్ ప్రోగ్రామ్ చేసి జ్ఞాన విజ్ఞాన సభలు ఏర్పాటు చేసి జనాలను పరివర్తన వైపు తీసుకొస్తుంటే మాకు ఆంక్షలు పెడతారు, మీరు ఇక్కడికి రాకూడదు, ఇక్కడ మీటింగ్ పెట్టకూడదు, ఇక్కడ ప్రవచనాలు పెట్టకూడదని. అటువంటి వాళ్ళని అడ్డుకోరు. అంటే కారణం ఏంటంటే ప్రతిదానికి ఒక చట్టం ఉన్నట్టు స్పిరిచువాలిటీ కూడా ఒక చట్టం తీసుకురావాలి. దానికి ఒక ధర్మాసనం ఏర్పాటు చేయాలి. భారతదేశం మొత్తం ఒక ధర్మాసనం ఏర్పాటు చేసి ఒక పెద్ద మనిషిని పెట్టాలి, ఎవరన్నా ఒకరిని. ఇటువంటి చిల్లర చేష్టలు ఎక్కడ జరిగినా వారి కేంద్రకంగా యాక్షన్ తీసుకునేటటువంటి రూల్ గవర్నమెంట్ తీసుకురావాలి. అయితే చాలామంది తను నిజమే అని చెప్పి అఘోరి దీక్షలు తీసుకునేటప్పుడు, సాధన చేసేటప్పుడు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు సాధన చేసిన తర్వాత వాళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డు లాంటిది వస్తుందని చెప్పి, తన దగ్గర అది ఉంది అని చెప్పి తను పుర్రెలో తినటము ఇవన్నీ చూసి చాలామంది నిజంగా తను అఘోరినే అని చెప్పి చెప్పడం వింటున్నాం కదా, దాని గురించి మీరు ఒక 1 year 2 years మీరు ఆగి చూడండి ఆమె పరిస్థితి ఎలా అవుతుందో. దైవత్వం ఆడంబరం కాదు, దైవత్వం ప్రదర్శన కాదు, దైవత్వం దికావత్ కాదు. అగర్ దీని ఆడంబర స్థితికి ఆటవికంగా కనుక మనం తీసుకుంటే దైవమే కాలనాగై కాటి వేస్తుంది, జాగ్రత్త. నాకైనను అది షరతే, నాకైనను. బ్రహ్మలకైనది తగలేదు కదా. అవునండి. ఆమె సత్యమంతురాలా పవిత్రురాలా అన్నది మీరు నేను తర్కించుకోవాల్సిన విషయం కాదు. భగవంతుడు అటువైపు ఉన్నది ఒక యాంకర్, ఇటువైపు ఉన్నది ఒక సన్యాసి, బాల సన్యాసి, ఆ జన్మాంత బ్రహ్మచారి.
నాలాంటి యోగంలో సమబుద్ధి ఉంటే తర్కించుకోవచ్చు, చర్చ చేసుకోవచ్చు యోగ మూలాలను అనుసరించి. అఘోర పరంపర ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పటి వరకు నియమాలు ఏంటనేది సమబుద్ధిగా చర్చ చేసుకోవచ్చు. మీకు తెలియదు, ఆ మూలాలు మీకు అనుభవంలోకి లేవు. అయితే నేనేమంటున్నానంటే సత్యమైన అఘోరీలు సావు సమృత ఉన్న పొలిమేరకు రారు, వాళ్ళు ఆ పొలిమేరలో అడుగు పెట్టడానికి ఇష్టపడరు. అది ప్యూరిటీ, రియాలిటీ, అసలైన అఘోరి పరంపరలో ఉండే నియమాలు ఇవి. ఇక కపాలంలో తినడం అంటారా, వాళ్ళకు వాస్తవంగా కపాల మోక్షం జరగవలే. అంటే కపాల మోక్షం అంటే జీవుడు సహస్రారం గుండా బయటికి వచ్చి వాళ్ళతో సంభాషించడం కపాల మోక్షం. అది పెద్ద యోగం. అదందరికీ సాధ్యపడుతుందా? అలా సాధ్యపడిన వాళ్ళకి అది పుర్రే ఇస్తారు తిన్నింకే. లేదంటే నేను కూడా తీసుకొని తినవచ్చు రోజు. ఇప్పుడు నేను ప్రతిరోజు మట్టి మూకుల్లో తింటాను, మట్టి పాత్రలో. ఇప్పటికీ వాళ్ళు ఏదన్నా ఇస్తే మట్టి పాత్రలో వేసుకొని తింటాను, మట్టి గ్లాసులో నీళ్ళు తాగుతాను, మట్టి కుండలో తింటాను. నేను 12 సంవత్సరాల నుంచి సన్యాసించినప్పటి నుంచి మట్టి పాత్రనే నా యొక్క భోక్తవ్యం. మీరు ఎక్కడికి వెళ్తే అటు తీసుకెళ్తారా? వెంటనే ఉంటుంది. ఇక లేదు ఒకవేళ తీసుకెళ్ళలేదంటే ఎవరైనా మీలాంటి వాళ్ళు బిస్తర్లో పెడితే అస్త్రమంత్రాలతో సంప్రోక్షణ చేసుకొని తింటాం. ఇది మా పద్ధతి. కపాలంలో భోజనం చేసేటటువంటి దమ్ము, ధైర్యము, అంతటి సాహసం కూడా అందరికి తగదు. ఆడంబరం కోసం తింటామంటే దాని షరతులు కూడా వర్తిస్తాయి. విత్ సైంటిఫిక్ ప్రూఫ్స్తో చాలా కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అందులో వేడివేడి అన్నం వేసినా, పాలు పోసినా, వాటర్ పోసినా పుర్రి అంటే మళ్ళీ సామాన్యం కాదు కదా. మీరు దాన్ని ల్యాబ్లో టెస్ట్ చేసినా కూడా ఒక ఈ ఈ చర్మము ఈ అంతా ఊడిపోయిన తర్వాత ఆ పుర్రె ఉంటుంది కదా, ఆ పుర్రెని మనం ల్యాబ్లో టెస్ట్ చేసినా కూడా దాని చుట్టూ ఊరుతూ ఉండేటటువంటి ఎనర్జీ సీక్వెన్సెస్ అని కూడా చాలా నెగిటివ్ రోల్లో పాస్ అవుతుంటాయి. మనకు చచ్చిపోతారు తింటే, ఇబ్బందులు చాలా వస్తాయి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు, ఇలాంటివి విన్నప్పుడు నిజమే కదా, ఇవన్నీ విన్న తర్వాత అఘోరి లాంటి ఇలా ఉండరేమో కదా, తను నిజం కాదు అనే ఒక ఆలోచన వచ్చిన వెంటనే తను చేసిన కొన్ని పనులు చూస్తుంటే, అంటే ఇప్పుడు మానవ మాతృలకు మాత్రం ఇంకొక మనిషి మాంసాన్ని తినడం సాధ్యపడదు. అది ఎంతో ఆమె రెగ్యులర్ మాంసం తింటుందా, లేకపోతే ఎప్పుడన్నా కెమెరా ముందు గింత తినిందా? మీరు ఒక పని చేయాలి. నేను ఒక విషయం చెప్తానండి. మన ఐ డ్రీమ్ మీడియా ద్వారా ఇక్కడ అఘోరి టాపిక్ వచ్చింది కాబట్టి ఆమెతో ఒప్పించి 24 గంటలు ఒక లైవ్ కెమెరాని ఆమె ఒక కెమెరామెన్ ఆమె ఏడ ఉంటుంది, ఏం చేస్తుంది అబ్జర్వ్ చేయమని చెప్పండి. మలమూత్ర విసర్జన అనేది అఘోరీలకు ఒక పెద్ద సాహసం. మీకు తెలియదు అంటే, అందుకే నేను చెప్పాను ఈ సంభాషణ మీకు తగదు. ఇప్పుడు చూడండి, నేను ఏకవస్త్రధారినై, కుట్టని బట్ట, ఏకవస్త్రధారణతో ఉండి, జటాజూటముతో ఉండి, ఒక సాంప్రదాయకంగా ఉండే ఈ జీవన విధానాన్ని, ఈ జీవన సరళిని, ఈ నైపుణ్యశీలతను క్రోడీకరించి విశదీకరించాలంటే అది విద్వత్తు శిఖామణులకే సాధ్యం. మీకు అర్థం కాదు. ఇప్పుడు మీరు చీర కట్టుకున్నట్టు నేను చీర కట్టుకున్నట్టే ఉన్నాము, అలాగే కొడుతుంది చూసేవాళ్ళకు. బట్ ఇది సాంప్రదాయంలో ఒక భాగం. మీరు సువాసిని సాంప్రదాయంలో మీది ఒక భాగం. ఆమె గురించి టాపిక్ మనం ఎంత మాట్లాడుకున్నా ఎటు సాగనిది అవుతుంది. ఇది అది అటు సావదు, ఇటు బ్రతకదు. అంతే. మా బోటి వాళ్ళకు తెలుసు ఆమెని వాస్తవమా అవాస్తవం అన్నది. కానీ ఒకటి మాత్రం నాకు బాగా నచ్చింది ఆమె లోపల. ఒకటి బాగా నచ్చింది, సనాతన ధర్మం జై అంటుంది. సనాతన ధర్మానికి విఘాతం కలిగించే వాడిని ఎందుకు శిక్షించట్లేదని ధైర్యంగా మాట్లాడుతుంది. వాణ్ణి నాకు వదిలిపెట్టండి బలిస్తానంటుంది. ఆ ధైర్యం బాగా నచ్చింది నాకు. ఆమె ఏమైనా అయ్యిండప్పటికీ పాపం, తన పిచ్చి అనుకుందాము, తన వ్యక్తిగత స్వేచ్ఛ అనుకుందాం, వదిలేద్దాం. కానీ సనాతన ధర్మం గురించి నేను వచ్చాను, ధర్మాన్ని నిలబెడతాను, పోరాడతాను అంటుంది చూసారా. పెద్ద పెద్ద పీఠాధిపతులే మాట్లాడతలేరు. కరెక్టే అండి. ఒక పీఠాధిపతికి ప్రసిద్ధ పీఠాల గురించి, పేర్లు చెప్పొద్దు, ప్రసిద్ధ పీఠాల గురించి, మత విశ్వాసం పట్ల అనురక్తి కలిగిన వాళ్ళు, ధర్మం మీద ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళు ఫారెన్ కంట్రీస్ నుంచి కోట్ల డబ్బులు పంపుతున్నారు వాళ్ళ ట్రస్టులకి. స్వచ్ఛందంగా బెంజ్ కార్లు డొనేట్ చేస్తున్నారు పీఠాలకు. ఎకరాలకు భూములు ఇస్తున్నారు. ఒక మహిళ ఒక ప్రసిద్ధ పీఠానికి తన శరీరం మీద 7 వారాల నగలు తీసి ఒక స్వామీజీ పాదాల దగ్గర ఇడిచిపెట్టింది మొన్ననే, 1 month కింద. స్వామీజీ పేరు చెప్పడం ఎందుకులే కానీ హైదరాబాద్లోనే. ఒక్కనాడన్న సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడండి అయ్యా,
ఎక్కడన్నా మన దేవీ దేవతలకు ఎవడన్నా విఘాతం కలిగిస్తే మనం వెళ్ళి వాడిని ప్రశ్నిద్దాం, పోరాడదాం అని ఒక్క స్వామీజీ అని చెప్తున్నాడా? ఈ కోవతో చూసుకుంటే అఘోరి మాతనే గ్రేట్. అవును, ప్రతి ఒక్కరు కూడా అంటే ఏదైనా జరిగినప్పుడు మాట్లాడాలి అనేవారే తప్ప మా వరకు వస్తే చూసుకుందాంలే, ఇప్పుడు ఎందుకు మేము వెళ్ళి దూరటము అనే ఆలోచనలోనే ఉంటారు. అది తగదు. ఇదే సమాజ పతనానికి ఇదే కారణం. చూసుకుందాములే అన్నదే పతనానికి దారి తీస్తుంది. మా పెద్దలు ఒక మాట అనేవాళ్ళు పల్లెటూళ్ళలో, రేపు అన్నదానికి రూపం లేదురా, ఎప్పుడు అన్నది అప్పుడు చేయరా అంటుండ్రి. ఈ స్వామీజీలందరూ అట్లా కూర్చున్నందుకు కదా ఇప్పుడు సికింద్రాబాద్లో ముత్యాలమ్మ తల్లిని ధ్వంసం చేసింది. మళ్ళీ దాని తర్వాత ఇంకా 2-3 జరిగాయి. ఇప్పుడు ఈ విషయాలన్నిటిని క్రోడీకరించుకున్న అఘోరి మాత చాలా గ్రేట్. ఆమె డైరెక్ట్ పోలీసుల ముందే అంటుంది, మీరు నన్ను ఎదిరించడం కాదయ్యా, వాని వట్కరండి ఫస్ట్ అంటుంది. జై సనాతన ధర్మ అంటుంది. అది చాలు కదా. అంతే, నా అభిమతం ప్రకారంగా ఈ విషయంలో షీ ఈజ్ గ్రేట్, ఒప్పుకోవచ్చు. షీ ఈజ్ గ్రేట్ అండ్ మేము అభినందిస్తాం దాంట్లో. కాకపోతే కొన్ని చేష్టలు ఎలా ఉన్నాయంటే ఇతర మతాల వాళ్ళు మనని హేళన చేసే విధంగా ఉన్నాయి. మనం సమాజంలో తిరుగుతున్నామంటే సమాజ ధర్మాన్ని కూడా కట్టుబడి మనం ఉండాలి. మేమున్నాము తల్లి, అతీతమైన అవ్యాజమైన చిదానంద స్థితిలో విరాజిల్లుతూ ఉంటాము ధ్యానంలో. శరీరంతో మీతో మాట్లాడుతున్న వ్యవహారంలో మా భావనలు వేరు. మాకు దేని మీద వ్యామోహం లేదు. ధన మాన ప్రాణ మూడిటి మీద వ్యామోహం లేదు. మేము మొత్తం ఇప్పుకొని తిరగొచ్చు కదా, కొన్ని నియమాలు ఉన్నాయి. అయ్యో, సమాజంలో సాంఘిక నియమాల కట్టుబడే మనం బ్రతకవలే. అది ధర్మం, ధర్మమే అది. తర్వాత మన వ్యక్తిగతమైనవి. దీనికి కట్టుబడే ఎందరో యోగులు అతీతమైనటువంటి భావజాలంతో ఉన్నప్పటికీ సమాజంలోకి వస్తే కొన్ని పద్ధతులతో నియమాలతో భద్రతాభావంతోనే వస్తారు. మళ్ళీ వాళ్ళ ఆశ్రమాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. అఘోరి మాత ఏం చేస్తుందంటే మొన్న శ్రీకాళహస్తిలో ఆ పెట్రోల్ ఏదో పోసుకోవడం. అవునండి, అది ధర్మం కాదు. అక్కడున్నది నీ శివుడు. నువ్వు తలుచుకుంటే ఆ శివుడే గుళ్ళో నుంచి బయటకు వస్తాడు. నిన్నేదో అడ్డుకున్నారని నువ్వు తగలబెట్టుకోవడం ఏంటి? ఒక దేవాలయం ముందల సజీవ దహనం జరిగితే దేవాలయ వ్యవస్థకే భంగపాటు. నీ ఆవేశం శివునికి విఘాతం కాదా? అయినా ఒక అఘోరి తత్వంలో అంత ఆవేశము ఉండకూడదు, రియాక్షన్స్ ఉండకూడదు. అఘోరి తత్వం అంటే పరమశాంతం. శివుడు యోగముద్రలో ఉన్నప్పుడు ఎంత శాంతం ఉంటాడో అంతటి శాంతం అఘోరి అంటే. ఘోరమైన చెయ్య ఏది ఉండకూడదు తల్లి. ఘోరత్వం వీడిన నాడే అఘోరత్వం వచ్చును. ఘోరమైన చేష్టలు ఏవీ ఉండకూడదు. ఆహార విహారాద విచారాదుల్లో కూడా ఉండకూడదు. విచారంలో ఉండకూడదు, విహారంలో ఉండకూడదు, ఆహారంలో కూడా ఘోరత్వం ఉండకూడదు. అఘోరి సాంప్రదాయంలో మాంసం తినే కాన్సెప్ట్ వేరు, ఆ థియరీ వేరు. అది సాంప్రదాయకంగా గురువులు వాళ్ళకి పెట్టే పరీక్ష. దాన్నే తినుకుంటూ పోతే సస్తారు. ఓకే, అంత సాధనలు చేసినా వాళ్ళకు కూడా సరిపడదు. ఒక ఫార్ములా ప్రకారంగానే అది సరిపడదు. ఓకే, అయితే స్వామీజీ మన హిందూ ధర్మం విషయానికి వస్తే భగవంతుడు ఒక్కటే అంటాము, కానీ కొన్ని కోట్ల దేవతల రూపాలలో భగవంతుల్ని ఆరాధిస్తూ ఉంటాము. అయితే మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించింది కూడా ఆదిపరాశక్తి అమ్మవారే శక్తి అని అంటుంటారు కదా. మరి ఇంతమందిని ఆరాధించి పూజించే బదులు ఆ శక్తిని ఒక్కదాన్ని పట్టుకొని అమ్మ నువ్వే అని వేడుకుంటే సరిపోదంటారా? ఇక్కడ మత భేదం ఉంది, సాంప్రదాయ భేదం ఉన్నది. ఇందులో కొంత పురుష ఆధిపత్యం ఆధిక్యం కూడా ఉన్నది. పురుషుడి యొక్క ఆధిపత్యం చేతనే అమ్మవారి యొక్క పూజలకు వన్నె తగ్గింది. ఇప్పుడు చూడండి, ప్రసిద్ధ శక్తిపీఠాలకు అంత వైభవం లేదు. శక్తిపీఠాల్లో 18 శక్తిపీఠాలను కనుక మీరు సందర్శిస్తే దేవాలయాలు చిన్నగా ఉంటాయి. పేరుకు శక్తిపీఠాలు, అవి ఎప్పుడో రాజులు కట్టింటారు ఆ గుడిని, అది అలాగే ఉంటుంది. మిగతా దేవతల యొక్క దేవాలయాలు, విష్ణు దేవాలయాలు, శివ దేవాలయాలేమో పెద్దగా ఆకాశం అంత శిఖరములు పెట్టి బంగారు తొడుగులు పెట్టింటారు. కానీ అమ్మవారి దేవాలయాలను మాత్రం ఎవరు పట్టించుకోరు. దీంట్లో కొంత ఎక్కడనో దాల్ में कुछ काला है, दाल में कुछ काला है, पर कौन पकड़ेगा कब इसको बाहर निकलेगा वो भगवान जाने. కానీ ఏదో సంథింగ్ ఉంది ఇందులో. నేను కొన్నిసార్లు చాలా శోధించాను. నేను మొన్న గఢకాళిక మందిరం వెళ్ళాను, ఉజ్జయిని మహాకాళి. అక్కడ ఉండేటటువంటి మహాకాళేశ్వర దేవాలయాన్ని శక్తిపీఠాన్ని చూస్తే చాలా ఫరక్ ఉంది, డిఫరెంట్ చాలా ఉంది.
అమ్మవారి దేవాలయం చిన్నగా ఉన్నది, అక్కడ పూజలు సరిగ్గా లేవు, వెలవెలబోతుంది. స్వామివారి దేవాలయంలోనేమో 2 రోజుల క్యూ లైన్ ఉంది. ఎందుకంటారు ఇలా? కొందరు కావాలని ప్రవచనకర్తల మహిమ, ఇంకోటి సాంప్రదాయికమైన భేదాలు, శివుని భక్తులు శివుని హైలైట్ చేయడం, విష్ణు భక్తులు విష్ణువుని హైలైట్ చేయడం. అసలు ఆది అనంతము జగదంబనే. మీరు లలితాదేవి యొక్క చిత్రపటమును గనక చూస్తే లలితాదేవి యొక్క చిత్రపటంలో లలితాదేవి శివుని మీద కూర్చొని ఉంటుంది. జగత్పాలకుడు, జగత్పిత, జగత్కర్త, జగద్భర్త శివుడైనప్పటికీ ఆ శివుని పైన కూడా ఒకరున్నారు, ఆమెనే లలిత. అలాగే కాళీ యొక్క కాల కింద కూడా శివుడు ఉంటాడు, కాళికాదేవి కింద కూడా శివుడు ఉంటాడు. ఈ కాలాధర్మ సిద్ధాంతానికి అధిపతి మహాకాలుడైతే ఆ కాలుడి మీద కూడా ఒక దేవత ఉంటుంది, అధిష్టాన దేవత, ఆమెయే కాళి. అందుకే కాళీదేవి కాల కింద శివుణ్ణి చూపించాడు ఋషి. నిలబడితే మహాకాళి, కూర్చుంటే లలిత, ఇద్దరు సేమ్. ఆ లలితాదేవి యొక్క చిత్రపటంలో ఉండే దేవతలే దేవతలు, మిగతా వాళ్ళందరూ వాళ్ళ యొక్క అంశాలు. అందులో 9 మంది ఉంటారు, వాళ్ళే నవబ్రహ్మలు, వాళ్ళే ప్రధానమైన దేవతలు. కొన్ని కోటాను కోట్ల అనంత కోట్ల యుగములను ఎంతవరకు దేవజ్ఞానం వెళ్తుందో, మనుష్య జ్ఞానం ఋషి జ్ఞానం కాదు, దేవత ప్రాజాపత్య జ్ఞానం ఎంత దూరం వెళ్తుందో అంత దూరం నుంచి మనం చూసుకున్నా ఆది అంతము ఈ 9 మందే నవబ్రహ్మలు. ఈ 9 మందికి అధిపతియే లలిత. ఆమె కన్నా ఆది అంతం లేదు, ఇది శివుడే ఒప్పుకున్నాడు. మనం ఎంత? ఇప్పుడు మనం లలిత అమ్మవారిని ఒక్కరిని ఆరాధిస్తే సరిపోతుంది? మీరు లలితాదేవి పటం పెట్టుకుంటే అందులో సర్వదేవతలు వస్తారు. బ్రహ్మ, రుద్ర, శంకర, మధుసూదన, లక్ష్మి, సరస్వతి, గణపతి, కుమారస్వామి, జగదంబ, లలితా పరమేశ్వరి, సదాశివుడు, సమస్త దేవతలందరూ వచ్చినారు. ఇక్కడ మనం జ్ఞానాత్మకంగా ఏం ఆలోచించాలి అంటే, భగవంతుడు నిర్గుణుడు ఏకస్వరూపం అన్నది ఎంత సత్యమో, భగవంతుడు సగుణుడు అన్నది కూడా అంతే సత్యము. నిరాకారుడు అన్నది ఎంత సత్యమో, సాకారుడు అన్నది అంతే సత్యము. భగవంతుడు ఒకడన్నది ఎంత సత్యమో, అనేకులు అన్నది కూడా అంతే సత్యము. ఇందులో ఏమాత్రం భేదం లేదు. ఇది యోగ, ఉపాధి యోగ, ఉపయోగములకు సంబంధించిన జ్ఞాన సంచిక. మానవులకు అర్థం కాదు. జ్ఞానులైన వాళ్ళు ప్రవేశపెట్టింది పూజించుకొని ముక్తిని పొందుటయే మీ యొక్క ధర్మం. తర్కం అవసరం లేదు. స్వామీజీ, ఇప్పుడు భగవంతుణ్ణి పూజించటానికి కూడా మనం కొన్ని మార్గాలు ఉన్నాయంటారు. ఆయన గురించి వినటం కానీ, మాట్లాడడం కానీ, లేదు అంటే మనం ఇంకొకరికి ఆయన గురించి చెప్పడం కానీ, కూర్చొని ఆరాధించడం కానీ. అయితే మనం ఎన్ని చేసినా భగవంతుణ్ణి ఆరాధించాలి అనే ఆలోచన వచ్చి ఆయనకు అంత ప్రత్యేక స్థానం ఇస్తున్నప్పుడు, మనతో పాటు ఉన్న మనుషుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు ప్రతి ఒక్కరిలో అని చెప్పి అంటూ ఉంటాం. మనుషుల విషయానికి వస్తే నానా హింసలు పెడుతుంటారు వాళ్ళని, మాటల వల్ల కానీ, చేష్టల వల్ల కానీ. ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ భగవంతుని మనం ఏ రకంగా ఆరాధించినా కూడా అసలు భగవంతుడికి నచ్చుతుందంటారా? అది నచ్చదు. భగవంతుడు ఆరంభంలోనే చెప్పాడు మనకు, వ్యక్తి పూజయే వ్యవస్థకు మూలం. మానవుల యొక్క సేవనే మాధవుడు మెచ్చుతాడు, నరుని యొక్క పూజనీయతనే నారాయణుడు మెచ్చుతాడు. ఇది ఆరంభంలోనే ఉన్నది. కానీ అక్కడ మనం గౌరవించదగినటువంటి మానవాళి కూడా అంత శ్రేష్టత్వంతో ఉండవలే. హింసవర్జితులు, సదాచార సంపన్నులు, శీలవంతులు, పాతివ్రత ధర్మాన్ని అవలంబింపజేసేటటువంటి మనుష్యందే దైవత్వాన్ని చూడబడుతుంది, ఆరాధించబడుతుంది, వారికి సేవలు చేయబడుతుంది. అంతేగాని రావణ బ్రహ్మ కూడా ఒక మనిషి అనుకుందాము, దేవుడు అనుకుందాం, అసుడు అనుకుందాం, రాముడు గౌరవించవచ్చు కదా. నరకాసురుడు అనుకోండి, జరాసంధుడు అనుకోండి, కంసుడు అనుకోండి, వీళ్ళు కూడా ఆయా సమయమునందు ఆయా కాలధర్మ సిద్ధాంతాన్ని ఆ పీరియడ్స్లో కృష్ణ పరమాత్మతో సమకాలికులు, వాళ్ళని కృష్ణుడు క్షమించవచ్చు కదా, ఎందుకు సంహరించాడు? దానవ విఘాతం సృష్టించు ఎవడైనను ఖండనకు ఆమోదమే, వాని తొలగించవలే సమాజం నుంచి. సదాచార సంపన్నులై భగవత్ తత్పరతతో విరాజిల్లు ఎవరినైనాను మనం ఆదరించాలి, గౌరవించాలి, వాళ్ళకు దాన ధర్మాలు చేయాలి, వాళ్ళు సేవించాలి. ఉదాహరణకి ఒక కంప చెట్టు ఉంటుంది, కంపతారు, ఒక తులసి చెట్టు ఉంటుంది. దీన్ని పూజించము, దీన్ని పూజిస్తాము. కారణం, దీని సమూలం సర్వమానవాళికి ఉపయుక్తమైనది, లాభదాయకమైనది, ప్రకృతికి, మనకు, సర్వజీవరాశికి అంతయు కూడా అనేక ఔషధీ గుణాలతో కూడిన వృక్షం కాబట్టి ఇది యోగ్యం, మనకు అవసరమని దాన్ని పూజిస్తున్నాం. ఇదిను అవసరమే, ఇది అవసరం లేదని కాదు, కానీ అది మానవాళికి అవసరమైనది కాదు, వేరే జీవరాశులకు అవసరం, దాని ధర్మం దానిది, అది మనకు అనవసరం. అది ఇంటి ముందలుంటే దాని ముళ్ళు తొక్కి మనకు చెప్పుకోగలదు కాబట్టి దాన్ని తొలగివేయండి.
దానివల్ల మనకు అంత తీసివేయండి. అపాయం ఉంది. అంతే, ఇది సత్యం. ఉమ్. మానవుని సేవ గొప్పది. ఆ. అట్టి మానవుడు కూడా అంత పుణ్యాత్ముడై అంత సత్యశీలుడై ఉండవలే. ఉమ్. ఇది పాయింట్. అయితే స్వామీజీ, శివుని విషయానికి వస్తే ఇప్పుడు ఎలాగో కార్తీక మాసం, శివకేశవులు ఇద్దరికి భేదమే లేదంటారు, ఇద్దరిని ఆరాధిస్తుంటారు, కానీ ఇంకా శివభక్తులు ఎక్కువగా ఉంటారు. అయితే శివలింగానికి ఆరాధన అనేది ప్రతి ఒక్కరూ చేయవచ్చా? ఆడవారు కూడా చేయొచ్చా? ఆడవారు శివలింగాన్ని తాకవచ్చా? లేదు అంటే ఇంట్లో మనం శివలింగాన్ని పెట్టి పూజ అభిషేకాలు చేయొచ్చా? చాలా మందిలో సందేహాలు ఉన్నాయి, వాటి గురించి తెలియజేయండి. మహిళలకు స్త్రీలకు ఏ విధమైన భేదం లేదు, ఉమ్. ఇద్దరు సమానమే. ఉమ్. భేదం ఎక్కడుందంటే ఈయన జన్మను ఇవ్వగలడు, ఆమె దాన్ని స్వీకరించి ఒక జన్మను పునరుత్థానం చేసి ప్రసాదించగలదు. ఆ. ఇవి రెండే విరోధభావంతో కూడుకున్నటువంటి క్రియలు ఉమ్. జీవ నిర్మాణ దశలో. మిగతావన్నీ సమానం. ఉమ్. స్త్రీలకు పురుషులకు ఏ ఆంక్షలు లేవు. అందరూ శివలింగ ఆరాధన చేయవచ్చును, అందరూ శివదీక్షను పూనవచ్చును. ఆడవారు కూడా నిర్భయంగా, ఉమ్. సర్వస్వతంత్రంగా, ఉమ్. ప్రామాణికతను అనుసరించి. కానీ ఉమ్. స్త్రీలకు బహిష్టు ధర్మం ఉంటుంది కదా, ఐదు రోజులు. అవును. ఆ 5 రోజులు మాత్రమే ఒక్క శివలింగం కాదు, ఏ దేవతను కూడా స్పృశించవద్దు, పూజించవద్దు, దూరంగా ఉండు. ఉమ్. ఉమ్. దీంట్లో వైజ్ఞానికమైన దృక్పథం ఉంది. మళ్ళా ఆ. శాస్త్రీయత పక్కన పెడదాం, ఆధ్యాత్మికత పక్కన పెడదాం. అది కానీ మిగతా ఏ విషయంలో కూడా ఆంక్షలు లేవు. ఇంకొక విషయం చెప్పాల్సి వస్తే, చాలామంది దీన్ని నచ్చుకోకపోవచ్చు. వేదాంతులు, పెద్దలు, గురువులు, సిద్ధాంతులు, అవధానులు దీన్ని నచ్చరు. అంటే వాళ్ళకి ఇది నచ్చదు, వాళ్ళు ఒప్పుకోరు కూడా. ఆ. నా అనుభవం ప్రకారంగా, జగదంబ నాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారంగా, మహిళలు కూడా యజ్ఞోపవీతం వేసుకోవచ్చు. అవునా? ఉమ్. జగదంబకే దశ యజ్ఞోపవీత ధారిణి అని పేరున్నది. అమ్మ ఎవరు? ఉమ్. స్త్రీమూర్తి. అమ్మవారికి 10 రకాల యజ్ఞోపవీతములు, ఉమ్. 64 ఉపచారములు సమర్పించే మంత్రాసు లోపల 64 ఉపచారాల్లో యజ్ఞోపవీతం కూడా ఒక ఉపచారం.